రేవంత్ సర్కారు నిర్లక్ష్యానికి తోడు పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆగమవుతోంది. క్రూడ్ ఆయిల్, యార్న్ రసాయనాల ధరలు పెరగడంతో వస్త్ర పరిశ్రమ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. గత 20 రోజుల నుంచి వస్త్ర నిల్వలు భారీగా పెరిగిపోవడంతో 6,000 మంది కార్మికుల ఉపాధికి గండం ఏర్పడింది. ప్రభుత్వం చొరవ తీసుకుని ఆదుకోవాలని యజమానులు, కార్మికులు కోరుతున్నారు. రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంతో ఇప్పటికే ఆగమైన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో మరింత ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. వారి ఎఫెక్ట్ క్రూడాయిల్ ధరలు పెరగడంతో వస్త్ర పరిశ్రమలో ఉపయోగించే యార్న్ రసాయనాల ధరలు అమాంతం పెరగడంతో సిరిసిల్లలోని పాలిస్టర్, కాటన్ పరిశ్రమ సందిగ్ధంలో పడింది. 20 రోజులుగా పెట్టుబడితో పాటు గిట్టుబాటు ధర రాని పరిస్థితులు కనబడడంతో యజమానులు, ఆసాములు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇటు ప్రభుత్వ ఆర్డర్లను టెండర్ల ద్వారా గుజరాత్ కంపెనీలకు సర్కారు కట్టబెట్టడంతో కార్మికులకు చేతినిండా పని లేకుండా పోయింది. ఇచ్చిన ఆర్డర్లకు ప్రభుత్వం ధరలు తగ్గించడంతో గిట్టుబాటు ధర రాక వస్త్రోత్పత్తికి విఘాతం కలుగుతున్నది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆనాటి కేసీఆర్ సర్కార్ వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వ ఆర్డర్లు, బతుకమ్మ చీరలు ఇచ్చి ఆదుకున్నది. ప్రస్తుతం యుద్ధ ప్రభావంతో భారీగా పెరిగిన యార్న్ ధరలతో వస్త్ర ఉత్పత్తి ముందుకు సాగడం గగనంగా మారింది. ప్రభుత్వమే ముందుకు వచ్చి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేసి ఆదుకోవాలని, లేదంటే వస్త్ర పరిశ్రమలోని 6,000 మంది కార్మికులు పని లేకుండా రోడ్డు మీద పడే దుస్థితి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. యార్న్ రేటు పెరగడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆగమైపోయింది. గత నెలలో వచ్చిన యార్న్ ఇప్పటికే వినియోగించుకోవడంతో తదుపరి యార్న్ కోసం ఆందోళన చెందుతున్నారు. పాలిస్టర్ యార్న్ కిలోకు 107 రూపాయలు ఉండగా అదనంగా మరో 33 రూపాయలు పెరిగి 140 రూపాయలకు చేరింది. కాటన్ యార్న్ పాత రేటు కిలో 152 రూపాయలు ఉండగా 16 రూపాయలు పెరిగి 168 రూపాయలకు చేరింది. అద్దకం పరిశ్రమలో వినియోగించే రసాయనాల ధరలు 30% పెరగడంతో అదనంగా మీటర్ వస్త్రం తయారీకి 5 నుంచి 6 రూపాయల భారం పడుతున్నది. ఇదిలా ఉంటే ప్రభుత్వం మాత్రం అందించిన ఆర్డర్లకు ధర తగ్గించడంతో నష్టాలు మరింత పెరిగాయి. దీంతో వస్త్ర పరిశ్రమ యజమానులు, ఆసాములు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అంతంత మాత్రంగా నడుస్తున్న పరిశ్రమలు యార్న్ రేటుతో మూతపడే పరిస్థితి నెలకొంది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ప్రతిరోజు 18 లక్షల మీటర్ల వస్త్రోత్పత్తి జరుగుతుంది. పాలిస్టర్ పరిశ్రమలో 15 లక్షల మీటర్లు, కాటన్ పరిశ్రమలో 3 లక్షల మీటర్ల వస్త్రోత్పత్తి జరుగుతున్నది. 18,000 మరమగ్గాలపై పాలిస్టర్ వస్త్రోత్పత్తి జరగ్గా 4,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 5,000 మరమగ్గాలపై కాటన్ వస్త్రోత్పత్తి జరుగుతున్నది. 2 పరిశ్రమల్లో 200 మంది యజమానులు, 1,600 మంది ఆసాములు, 6,000 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. 20 రోజులుగా 3.60 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి జరిగి వీటి నిల్వలు పేరుకుపోయాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం పరిశ్రమను ఆదుకోవాల్సి ఉండగా పట్టించుకోకపోవడమే ఇందుకు కారణం. ఇది ఇలాగే కొనసాగితే పాలిస్టర్, కాటన్ పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. యుద్ధ ప్రభావం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై తీవ్రంగా పడింది. నూలు ధరలు పెరిగి పెట్టుబడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో వస్త్రోత్పత్తి భారమైంది. మరోవైపు సిరిసిల్ల పరిశ్రమకు దక్కాల్సిన ప్రభుత్వ ఆర్డర్లను ఇటీవలే టెండర్ల ద్వారా గుజరాత్కు చెందిన కంపెనీలకు అప్పజెప్పారు. దీంతో సిరిసిల్లకు దక్కాల్సిన 60 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆర్డర్లు దూరమయ్యాయి. ఇటు యుద్ధ ప్రభావంతో నూలు ధరలు పెరిగి పెట్టుబడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో వస్త్రోత్పత్తి భారమైంది. పెట్టుబడితో పాటు గిట్టుబాటు ధర రాకపోవడంతో నష్టాల్లో ఉండడంతో పరిశ్రమ నిర్వహణ, కార్మికులకు ఉపాధి లేక ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉండాలని కార్మికులు వేడుకుంటున్నారు.